వాటిల్లు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో ఈ నెల 18, 19, 20 తేదీలో శ్రీ శ్రీ శ్యామలాంబ అమ్మవారి జాతర ఘనంగా నిర్వహించారు. ఈ జాతరకు సంబంధించి అమ్మవారి పండుగ 10 సంవత్సరాలకు ఒకసారి జరగాలి. కానీ నాటి వైసీపీ నాయకులు అమ్మవారి పండుగకు ఉత్సాహం చూపించకపోవడం వల్ల నేటి వరకు పండుగ జరుపుకోలేదు. మంత్రి సంధ్యారాణి చొరవతో పండుగకు ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్వహించడం జరిగింది. గత 15 సంవత్సరాల క్రితం జరిగిన కరెంటు ఇబ్బందులు, మరలా 15 సంవత్సరాల తర్వాత కూడా కరెంటు సమస్య రావడం ప్రజలు ఆగ్రహవేశాలకు లోన్ కావడం జరిగింది. మంత్రి పదే రివ్యూ మీటింగ్స్ పెట్టినప్పటికీ ఫలితం లేకపోయింది. ఇదే ఎలా ఉంటే ప్రభుత్వ ఆమోదం లేని కమిటీ చందాల రూపంలో ఎక్కువ మొత్తం వసూలు చేసి భక్తులకు కనీసం మంచినీటి సౌకర్యం కూడా కల్పించకుండా పండుగ నిర్వహించడం ఎంతవరకు సమంజసమని రేగు మహేష్ మరియు మిగిలిన సభ్యులు ప్రశ్నించారు. ఈ నెల 18, 19, 20 తారీఖుల్లో సాలూరు శ్రీ శ్రీ శ్యామలాంబ ఉత్సవాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఉత్సవం గత 15 సంవత్సరాల క్రితం జరిగింది. ప్రస్తుతం గౌరవనీయులైనటువంటి సంధ్యారాణి గారు ఆమె గెలిచిన తర్వాత నేను ఈ పండుగను నిర్వహిస్తున్నాను, అందరూ కూడా సహకరించండి అని చెప్పడంతో ఇంచుమించుగా అందరూ కూడా సహకరించారు. కానీ దురదృష్టవశాత్తు 2010లో ఏ విధంగా అయితే సమస్యలు వచ్చాయో అదే సమస్య ప్రస్తుతం ఎదుర్కోవాల్సి వచ్చింది ప్రజలందరూ కూడా. ముఖ్యంగా 2010లో మెంటల్ వీధికి సంబంధించి ప్రభ తిరగడం వల్లనే కరెంటు ప్రాబ్లం వచ్చిందని అప్పుడే కమిటీ మెంబర్లు అలాగే చాలామంది మాపై దుమ్మెత్తి పోశారు. కానీ ఈరోజు మా ప్రభని మా వీధిలో పెట్టి వచ్చిన వాళ్ళందరూ కూడా దర్శన భాగ్యం ఏర్పాటు చేసాం. మరి ఇప్పుడు ఈ కరెంటు సమస్య మా ప్రభ తిరగలేదు కనుక ఎందువల్ల వచ్చిందనేది స్థానిక రాజకీయ నాయకులు అలాగే కమిటీ సభ్యులు కూడా దానికి సమాధానం చెప్పాలి. ఇందులో ముఖ్యంగా సాలూరు సామాలమ్మ గుడి ఎండమిటి పరిధిలో ఉంది. ఈ ఉత్సవానికి సంబంధించి ప్రభుత్వమే ఖర్చుల్ని ఇప్పించాలి. కానీ ఒక అనధికార కమిటీని ఏర్పాటు చేసి ఈ అనధికార కమిటీ సుమారు లక్షలాది రూపాయలు ఒక సాలూరు కాకుండా సాలూరు ప్రాంత వాసులు కాకుండా ఇతర ప్రదేశాల నుంచి కూడా కొన్ని లక్షలాది రూపాయలు కలెక్షన్ చేశారు. ఎటువంటి సదుపాయాలు కూడా ఏర్పాటు చేయకపోవడం వల్ల ప్రజలందరూ కూడా తిరగబడడం జరిగింది. ఒక ఎలక్ట్రికల్ అధికారిని కూడా నిర్బంధించడం అంటే పతాక స్థాయికి నేనంటే దీనికి బాధ్యులు ఎవరంటే కన్సర్న్ మినిషి గారు అలాగే అధికారులు కూడా. పైగా ఇంకొక ముఖ్య విషయం, ఎక్సైజ్ సాలూరుకు సంబంధించి సిండికేట్ వారు సుమారు ఈ అనధికార కమిటీకి 10 లక్షల రూపాయలు డొనేషన్గా ఇచ్చి ఫోటోలు కూడా తీయించుకున్నారు. ఈ వైన్ సిండికేట్ సాలూరులో వాటర్కి 20 రూపాయలు, బార్లో 70 రూపాయలు ఇచ్చి ఆ 3 రోజులు కూడా ప్రజల్ని పిప్పి చేస్తారు. మరి దీనికి బాధ్యులు ఎవరు? ఒక అనధికారికంగా వీళ్ళు 10 లక్షల రూపాయలు ఇచ్చి ప్రభుత్వం పెంచకుండా ప్రైవేట్ వ్యక్తులు పెంచి ప్రజల్ని దోచేశారు. దీనికి ఎవరు సమాధానం చెప్తారు? అధికారులు తెలుసు, అధికారుల దగ్గరుండి అమ్మించారు. 20 రూపాయలు ఎక్సెస్ కొన్నారు. గతంలో వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఈ మద్యం ధరలు విపరీతం పెరిగాయని 80% ప్రజలు బాధపడి ఈ కూటమికి ఓటేశారు. ఆ విషయం ప్రజలు మర్చిపోకూడదు. అంచేత పైగా ఇంకొక ముఖ్య విషయం, విఐపి పాసులు ఎండోమెంట్ డిపార్ట్మెంటు ఇష్యూ చేయాలి. కానీ తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక వ్యక్తితో ఆ పాసుల మీద సంతకాలు పెట్టి పాసుల్ని ఎండోమెంట్ వారు జారీ చేశారు. అంటే ఎంత నిర్లక్ష్యంగా ఎండోమెంట్ వారు ఈ పండుగ నిర్వహించారో ఖచ్చితంగా తెలుస్తుంది. అంచేత మేము
ప్రస్తుతం జాయింట్ కలెక్టర్ గారికి అలాగే పోలీసు అధికారులకు కూడాను ఈ 3 విషయాలపై కోట్లాది రూపాయలు వసూలు చేసినటువంటి విషయంపై, అలాగే ఎండోమెంట్ వారిపై, అలాగే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోమని సీఎం గారికి, అలాగే డిప్యూటీ సీఎం గారికి, అలాగే కలెక్టర్కి, జిల్లా కలెక్టర్కి, ఎస్పీ గారికి కూడా మేము కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ వీరిపై ఎటువంటి చర్యలు తీసుకునే వల్ల మేము న్యాయస్థానాన్ని ఆశ్రయించి తగిన న్యాయం చేయవలసిందిగా మేము కోరుతాం. ఎందుకంటే ఇది అందరి బాధ్యత. మళ్ళీ సమస్యని మళ్ళీ పునరావృతం కాకూడదు. అధికారులు ఈ విధంగా నిర్లక్ష్యదారులు ప్రకటించకూడదు. ఏమంటే రాజకీయాల వల్ల మున్సిపల్ అధికారులు కానీ మున్సిపల్ స్టేట్మెంట్ ఇస్తున్నారు. దానికి కారణం ఎవరు? 5 మాసాల ముందునే పండుగ అనౌన్స్ చేస్తే మరి ఈ అధికారులు ఏ విధంగా మనం వాడుకున్నామని కూడా సంబంధిత మినిస్టర్ గారు, జిల్లా అధికారులు కూడా ఆలోచించాలి. మరి వారు సహకరించినప్పుడు వాళ్ళకి ఎందుకు చర్యలు తీసుకోలేదు? ముఖ్యంగా సాలూరులో పారిశుద్ధ్యం బాగుందన్నారు. దయచేసి ఒక్కసారి నేషనల్ హైవే మన బైపాస్కి వెళ్ళి ఒక్కసారి చూడండి. సాలూరులో ఉన్నటువంటి ఈ చెత్తంతోనూ బైపాస్లో పారేశారు. ఆ బైపాస్ అంత ఇంచుకొచ్చుగా 1/2 కిలోమీటర్ వరకు ఎవరు నడవలేని పరిస్థితి. కనీసం లోన్ కూడా వేయలేదు, రోడ్డు మీద పడేశారు. ఇది చాలా అన్యాయం. అంచేత నెక్స్ట్ మున్సిపాలిటీ వారు కూడా దీనికి స్పందించి వెంటనే ఆ చెత్తనంతా కూడా రోడ్డు మీద కాకుండా, హైవే కాకుండా లోనే పెట్టించవలసిందిగా మేము డిమాండ్ చేస్తాము. ప్రజలు కూడా దీనివల్ల కోవిడ్ కూడా ప్రజల సమస్య ఉంది. దయచేసి అధికారులు ఈ విషయంపై స్పందించాలని మేము మున్సిపల్ అధికారులని డిమాండ్ చేస్తాం.